హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? చూడండి ఇక్కడ స్వీట్స్, హాట్స్ అన్నీ ముందు వేసుకున్నాను అనుకుంటున్నారా? రోజు సాయంత్రం పూట ఎంతమందికి స్నాక్స్ తినడం అలవాటో కామెంట్ చేయండి. ఈరోజు మా స్నాక్స్ ఏంటో కూడా మీకు రెసిపీ చూపిస్తాను. స్నాక్స్తో పాటు టీ కూడా అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. స్నాక్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవేమో సమోసాలండి. ఇవి నా కోసం అనమాట సమోసాలు. వీటితో పాటు ఇవేమో బెల్లం జిలేబీ అండి. అలాగే ఇదిగోండి మా అబ్బాయికి ఇష్టమని చెప్పి ఎగ్ పఫ్ తెప్పించాను. వీటితో పాటు సాస్ ఇచ్చారనమాట. అలాగే ఇవేమో కాజాలండి, వేడి వేడి కాజాలు ఇవన్నమాట. వీటితో పాటు ఇదిగోండి టీ అనమాట. ఇవన్నమాట ఈరోజు మా స్నాక్స్. మేము స్నాక్స్ తింటాం చూడండి. ఇప్పుడు తీసుకో, నేను నచ్చిన ఐటమ్ తీసుకో. సమోసా తీసుకో. ఇదిగో అమ్మా ఎగ్ పఫ్, ఇదిగో. నేను చూపించిన ఐటెంలో మీ అందరికీ ఏ ఐటెం ఇష్టమో కామెంట్ చేయండి. మా వారిని ఏమి తిన్నాను సార్, మా వారు అయితే మాత్రం. నేను ఆల్రెడీ కాజా ఇందాక కొంచెం తినేసి వదిలేసాను అనమాట. ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి స్వీట్స్ అయితే మాత్రం. యాక్చువల్లీ బ్రెడ్ బజ్జీలు, సమోసా, బ్రెడ్ బజ్జీ, అరటికాయ బజ్జీ ఇలాంటివి కూడా అమ్ముతారు. ఇవన్నీ కూడా మా అన్నయ్య వాళ్ళ షాప్ నుంచి తీసుకొచ్చామండి, మా పెద్ద అన్నయ్య వాళ్ళ షాప్ నుంచి. బ్రెడ్ బజ్జీలు ఇవి కూడా వాళ్ళు అమ్ముతారనమాట. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్న టైంకి ఇంకా బజ్జీలు ఏవి రెడీ అవ్వలేదు, గారెలు బజ్జీలు ఏమి రెడీ అవ్వలేదు అనమాట. అందుకని చెప్పి ఈ స్నాక్స్ అయితే తెచ్చాము. అలాగని రోజు తినమండి. ఫాస్ట్ ఫుడ్ అంటే అంత ఏమి ఇష్టం ఉండదు, ఎప్పుడో ఒకసారి అనమాట తెచ్చుకుంటూ ఉంటాము. ఈవినింగ్ పూట ఒక్కొక్కసారి బన్ కానీ లేదా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ కానీ అలాంటివి తీసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి అయితే ఏ స్నాక్ అయితే ఉండదు. అందుకు ఫోటో తీ బుజ్జి ఉంటూ టీ చేయలేదు. అయిపోయింది ఫోటో, ఉంది పర్లేదు. స్టార్ట్ చేద్దాం. అప్లోడ్ చేసినప్పుడు వస్తుంది. మొన్న ఆదివారం నాని అన్న భోజనాలు పెట్టినప్పుడు తీస్తే మా పద్మకు ఉంది. అలాగే మా చిన్నాన్న గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయి గోళ నా వీడియో తీసావా లేదా అంటది. వస్తుంది. ఉదయం సాయంత్రం కూడా టీ తాగడం మాకు అలవాటు అండి. మీలో ఎంతమంది టీ తాగడం అలవాటు కామెంట్ చేయండి. ఈవినింగ్ పూట మాత్రం ఏదైనా స్నాక్ తినే టీ తాగుతాం అనమాట. నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, బజ్జీలు, సమోసాలు, పకోడీలు ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకసారి అండి, రోజు మాత్రం ఉండవు మా ఇంట్లో. ఇవి తీసుకొచ్చేవా సమోసా తీసుకో, తిను. సమోసా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. నేను కాజా తిన్నాను కదా, చాలా బాగుందండి. జలాబ్ భలే ఉందట. అమ్మ ఎగ్ పఫ్ ఎలా ఉంది? సార్ చేసావా? సార్ చేసుకున్నావురా? వద్దా? జిలేబీ బాగుంది, మేడం గారు చేసింది జిలేబీ. నేను చేసింది కాదు, మా అన్నయ్య వాళ్ళ షాప్ లో. చాలా బాగుందమ్మా. ఇంకా అప్పుడు ఇంకా వేయలేదు నాకు పాపం, ఇంకా ఏ చక్కగా. అది ఎగ్ పఫ్ కదా, ఎగ్ కాదు, ఎగ్ పఫ్ అది.
చికెన్ పఫ్లు అవి ఇక్కడ చేయరు, మన విలేజ్లలో ఇవి. మా అన్నయ్య షాప్ దగ్గర పకోడీ బాగుంటుందండి, బ్రెడ్ బజ్జీ బాగుంటుంది, అలాగే జిలేబీ సమోసాలు అవి అయితే చాలా బాగుంటాయి. మిగతావి కూడా బాగానే ఉంటాయి కానీ అంత కాదు. ఎప్పుడైనా ఈవినింగ్ టైం వెళ్ళి అక్కడ కూడా ఒక వీడియో చేస్తానులేండి, స్నాక్స్ అన్నీ కలిపి. వాళ్ళు స్వీట్స్, బేకరీ ఐటమ్స్, అలాగే స్నాక్స్ ఈవినింగ్ పూట అన్నీ అమ్ముతారు. లైవేనండి స్నాక్స్ అయితే, అక్కడ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిస్తారనమాట. ఇదనమాట ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ అండి. ఈ స్నాక్స్లో మీకు ఏ ఐటెం నచ్చిందో బాగా కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్నాక్స్ తినేసాక ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట అది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ పూట మా ఊర్లో ప్రేయర్స్ కూడా జరుగుతున్నాయండి, మీటింగ్స్ పెట్టారనమాట, ప్రేయర్ మీటింగ్స్. ఇప్పుడైతే నేను అక్కడికి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఈ వీడియో ఇంకా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.